తెలంగాణ కాదు అందరూ కాళ్ళ జోరేస్తాను తెలంగాణ కాదు అందరూ కాళ్ళ జోరేస్తాను గతంలో ఢిల్లీ ఏపీ భవన్ లో ఓ ఎంప్లాయీపై చేసుకున్న టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈసారి ఆంధ్ర పోలీసులపై ఆయన ప్రతాపం చూపారు. విధుల్లో ఉన్న డీసీపీ స్టీఫెన్ రవీంద్రపై నోరు పారేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. తనను అరెస్ట్ చేస్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాడు ఎవరు చెప్పినాడు ఎవరు చెప్పినాడు లంజోడు చెప్పచ్చు ఎవరు చెప్పినాడు లంజోడు చెప్పచ్చు ఎవరు చెప్పినాడు లంజోడు చెప్పచ్చు ఎవరు చెప్పినాడు లంజోడు చెప్పచ్చు ఎవరు తెచ్చినాడు తెమ్మన్నాడు ఎవరు చెప్పు ఎవడ లంజోడు చెప్పని పేరు ఎవడ లంజోడు చెప్పని పేరు ఎవడ లంజోడు చెప్పని పేరు ఎవడ లంజోడు చెప్పని పేరు ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత కూడా నువ్వు కూడా ఇక్కడనే ఉండు, ఒక కర్రీ పాయింట్ టిఫిన్ సెంటర్ పెట్టుకో అన్నాడు. దానికి కొంతమంది బగ్గు అన్నారు. ఇలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఉద్యోగం అయిపోయాక ఏం చేస్తున్నాడు? పాలు కూరగాయల దుకాణాలు పెట్టుకున్నాడా లేదా? తప్పేముంది కర్రీ పాయింట్ పెట్టుకోమంటే? కర్రీ పాయింట్ కాకపోతే పైసలు ఎక్కుంటే కాకా హోటల్ పెట్టుకో. ఎవడొద్దన్నాడు? తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో తిరగద్దట, వాళ్ళేమో ఇక్కడనే పుణ్యాత్ములు ఉండాలన్నట, మన విద్యుత్ సౌదలు ఉంటారట, సెక్రటేరియట్లు ఉంటారట, మన నెత్తి మీదనే కూర్చొని ఉంటారట, మనకి ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు ఇదే పెత్తనం కొనసాగిస్తారట. ఇదేం పద్ధతి?